అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామున్ చూపించిన విధంగా ఇంత స్పాంజీ లాగా ఎక్కడ ముడతలు లేకుండా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు. పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామున్ చూపించిన విధంగా వస్తుంది. ఫస్ట్ అయితే షుగర్ షూప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేను 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. 2 కప్స్కి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒక్క పొంగు వచ్చిందంటే చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్చర్ ఉంటుంది కదా, ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ని ఇలా ప్లేట్లో వేసుకొని గోరువెచ్చని పాలు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒకేసారి వేసుకున్నామంటే మెత్తబడిపోతుంది, పలచబడిపోతుంది. సో కొద్దిగా వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇలా మొత్తం మన చేతి వేలికి అంటకుండా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వేడి చేసిన నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామున్ మంచిగా వస్తాయి. మనం ఎలా చేస్తే అలా వస్తాయి. ఎక్కడ కూడా ముడతలు కానీ గుల్లలు కానీ ఉండవు. సో ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి ఉండ సైజు బట్టి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న ఉండలుగా చేసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా చేతితో ఇలా క్లాక్ వైజ్ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక్కొక్క ఉండని ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ గుల్లలు కూడా ఉండవు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చాయో. సో ప్రతిదీ కూడా అలానే చేసుకోవాలి. అలా అన్ని ఉండలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని 1 by 1 వేసుకోవాలి. మనకి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవచ్చు. అన్నీ వేసుకొని వెంటనే టర్న్ చేసుకోకూడదు. ఇలా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేసరికి మనం టర్న్ చేసుకోవాలి. ఇలా మొత్తము అన్ని వైపులా కూడా మనకి బ్రౌన్ కలర్ రావాల్సిందేని. అలా అయితేనే మనకి లోపల అనేది చక్కగా కుక్ అవుతుంది. అందులో ఆయిల్ కూడా లో ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకూడదు. హైలో పెట్టుకొని కాస్త వేడి అయిందనుకుంటే మీడియంలో పెట్టుకొని ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవి వెంటనే వేసుకోకూడదు. షుగర్ సూప్లో కాస్త చల్లబడిన తర్వాత గోరువెచ్చగా ఉందన్నప్పుడు ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పెట్టుకున్నామంటే చక్కటి గులాబ్ జామున్ అనేది తయారైపోతుంది. సో చూసారు ఎంత పర్ఫెక్ట్ అయిన గులాబ్ జామున్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఈ వేలో ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.